హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో గాయ్స్ ఇవాళ వీడియో ఏంటి అంటే మనం చార్మినార్కి వెళ్తున్నాం. చార్మినార్కి అది కూడా నైట్ 9:30కి ఎందుకు స్టార్ట్ అవుతున్నామంటే హైదరాబాద్లో రంజాన్ ఫెస్టివల్ అంటే చాలా చాలా బాగుంటుంది కదా. చార్మినార్లో మొత్తం నైట్ చాలా స్టాల్స్ పెట్టింటారు, మంచిగా మనం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి సో ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను. ఫైనలీ ఇవాళ కుదిరిందనమాట వెళ్ళడానికి. లాస్ట్ టైం కూడా మిస్ అయినాను, లాస్ట్ ఇయర్. సో ఈసారి ఇయర్ మిస్ అవ్వకూడదు అని చెప్పి శరత్ని ఎలాగైనా ఒప్పించి తీసుకెళ్తున్నాను అనమాట. బికాస్ తనకి ఇలాగా తిరగడం అవన్నీ అది కూడా నైట్లో ఇంట్రెస్ట్ ఉండదు. నైట్ midnight 4 వరకు కూడా షాప్స్ ఉంటాయి అని విన్నాము. సో ఎలా ఉంటుంది అక్కడ అనేది నాకు చూడాలని ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా, సో దానికి వెళ్తున్నాను. సో నాలాగే మీరు కూడా చాలా మంది చూడాలి అనుకుంటారు కాబట్టి వీడియో షూట్ చేసి మీకు కూడా చూపిస్తానమాట. అండ్ మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే మన దాంట్లో వ్లాగ్స్ ఉంటాయి, కొన్ని ట్రావెల్ వీడియోస్ అలా చాలా చాలా ఉంటాయి. అండ్ ఇంకా రీసెంట్గా నేను కొన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కొత్తవి కూడా. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అలాగే ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ చూడాలనుకుంటే మీరు ముందుగా ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బికాజ్ నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది కాబట్టి ముందు ఇంకా మంచి కంటెంట్ రాబోతుంది అనమాట. బికాజ్ ముందైతే కొంచెం ట్రావెలింగ్ అని చెప్పి పెళ్లి అలా హడావిడితో నేను మంచిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. బట్ ఈసారి అయితే నేను మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి మన గర్ల్స్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా చేయాలనుకుంటున్నాను. లైక్ మేకప్ గురించి, అవుట్ఫిట్స్ అవన్నీ రిలేటెడ్ అన్ని లైక్ హాల్స్ లాగా కూడా. సో మీరు ఎవరైనా మిస్ అవ్వకూడదు కాబట్టి నా ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. 9:30 అయిపోయింది. ఇంకా క్యాబ్ కూడా బుక్ చేసేసాడు, ఇంకొచ్చేస్తుంది కాబట్టి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. మా నైబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్యామిలీ కపుల్స్ అనమాట, మాలాగే మా ఇద్దరులాగే ఉంటారు. సో వాళ్ళు మేమందరం కలిసి మేము 4 మెంబర్స్ వెళ్తున్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్ మేమైతే చార్మినార్కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్ 9:30కి అని చెప్పాను కదా, 10:30 అయింది. అసలు క్యాబ్స్ అయితే ఆ ఏరియాకి బుక్ అవ్వలేదు. ఒకరైతే వచ్చి క్యాన్సిల్ చేసేసుకున్నారు, మళ్ళీ బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు అనమాట. అలాగా 1 అవర్ లేట్ అయిపోయింది. క్యాబ్ బుక్ అవ్వకుండా ఉండేసరికి ఇంకా స్టార్ట్ అవుతామా లేదా అనుకునేసాము. ఫైనలీ క్యాబ్ అయితే బుక్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ చూసారా రోడ్ సైడ్ అంతా కూడా రెస్టారెంట్స్ ముందర కూడా హలీం అనేసి చాలా పెట్టున్నారు. సో రంజాన్ కాబట్టి ఏ రోడ్స్ చూసినా ఇలాగే హడావిడిగా ఉందన్నమాట, రెస్టారెంట్స్ ముందర అలాగంతా. అండ్ ఇది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. ఎప్పుడు ఈ బ్రిడ్జ్ మీద అందరూ కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. కొంతమంది వీడియోస్, ఫొటోస్, రీల్స్ అలా తీసుకుంటూ చిల్ అవుతూ ఉంటారనమాట. ఎప్పుడు మనము ఈ రోడ్లో వెళ్ళినా కూడా మనకి ఫుల్ బిజీగా ఉంటుంది. అండ్ ఫైనలీ చార్మినార్కి అయితే వచ్చేసిన్నాము. సో నేనైతే చార్మినార్లో ఎప్పుడు చిన్నప్పుడు తిన్న బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ కదా చార్మినార్లో, షాదాబ్ బిర్యానీ అని చెప్పి అదైతే టాప్ అని విన్నాను. సో దానికైతే శరత్ ఆల్రెడీ బుక్ చేసేసి ఉన్నాడు ఫస్టే. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాం గాయస్. ఇక్కడ చూస్తేనే అసలు జనాలు, మేము వెళ్ళిందే 10:30కి స్టార్ట్ అయ్యి అక్కడ రీచ్ అయ్యేసరికి మాకు తెలిసి ఒక 11:30 అలా ఉంటుంది. నేనైతే షాక్ అయిపోయాను అనమాట అక్కడ జనాలు చూసి. సో మేము తినేసి వస్తూ ఉంటే కూడా వస్తూనే ఉన్నారనమాట. అండ్ మీకు అందరికి ఒక సీక్రెట్ చెప్పాలి. సో ఇలాగ ఎక్కడైనా క్రౌడ్లో ఉన్నప్పుడు చార్మినార్ సైడ్ వెళ్తే అక్కడ హోటల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఒక 100 రూపీస్ ఇచ్చాము అంటే వెయిటర్స్కి, వాళ్ళు మనకి మంచిగా ప్లేస్ అయితే చూపించేస్తారు. సో మేము కూడా అలాగే మేనేజ్ చేసుకొని ఫైనల్లీ కూర్చునేసాము. అయినో మిగిలిన వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, అది తప్పు అని. బట్ మనకి ఆ టైంలో మనం వెళ్ళి తినేసి త్వరగా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే స్పెషల్ హలీం తీసుకున్నాం అనమాట. అక్కడ తీసుకుని అందరం షేర్ చేసుకొని తిన్నాం. నేనైతే హలీం పర్సన్ని, హలీం లవర్ని కాదు కాబట్టి నాకైతే ఎక్కడ తిన్నా ఒకేలాగే అనిపిస్తుంది. వీళ్ళైతే చాలా చాలా బాగుంది అని చెప్పారు. నాకైతే చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ టైం అనమాట నేను చాలా బిర్యానీలో తినింది. చాలా చాలా హాట్గా ఇచ్చారు, ఎమ్మీగా ఉన్నిందనమాట. నాకైతే ఫుల్ ఆకలితో ఉన్నింది ఆ టైంకి. ఇంకా ఫుల్ కుమ్మేసాం అందరం కలిసి. సో ఫుల్గా లాగిచ్చేసి బయటకైతే వచ్చేసాము. అప్పటికే మీకు టైం చూపించాను కదా, 1:10 అయింది. స్టిల్ క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదనమాట. రోడ్స్ అంతా బిజీగా ఉంది. ఒక 7కి మనము ఈవినింగ్ అయ్యాక తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఫైనలీ ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. కొంచెం దూరం నడవాలన్నమాట హోటల్ నుంచి, ఒక లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. సో దాని మధ్యలో మీకైతే షాప్స్ అనేవి చూపిస్తూ ఉన్నాను.
సో గైస్ ఫైనలీ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనం అయితే నడవాల్సిన అవసరం లేదనిపించింది. బికాజ్ అంత క్రౌడ్ నిందనమాట. క్రౌడ్ అయితే అసలు ఏమాత్రం తగ్గలేదు. మేమైతే అసలు ఎందుకు రావచ్చామో అనిపించేసింది. అంత క్రౌడ్ నింది, ఫుల్ సఫకేషన్. బికాజ్ సమ్మర్ కాబట్టి మనమేం నడవాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మనల్ని తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో స్ట్రీట్ షాపింగ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ చూడడానికి అయితే నాలాగే వస్తారు అందరూ. సో మేము కూడా కొన్ని అయితే తీసుకున్నాము. అవి లాస్ట్లో చూపిస్తానమాట ఏమేమి తీసుకున్నాను అనేది. ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కూడా కొన్ని తక్కువగా ఉన్నాయి. అండ్ మీకు అందరికి తెలిసే ఉంటుంది చార్మినార్లో చాలా చీప్ అని చెప్పి, లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చెప్పులు కానీ అవన్నీ. బట్ చెప్పులు అవన్నీ అయితే క్వాలిటీ ఎట్లుంటుందో మనకు తెలియదు. అవన్నీ మేబీ వన్ టైం యూజ్ చేసినా కూడా పోతుంది కాబట్టి నేనైతే అలాంటివన్నీ ఎంకరేజ్ చేయను అనమాట. లైక్ మీరు కొనండి చాలా బాగుంటుంది అలాగంతా. బట్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే బెస్ట్ ఆప్షన్. బికాజ్ మనం హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి కాకపోతే ఇంకోటన్నా మారుస్తూ ఉంటాము. చాలా ఉండాలి అనిపిస్తుంది ఎవరికైనా గర్ల్స్కి. సో హ్యాండ్ బ్యాగ్స్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ కొన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అలాంటివన్నీ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. బ్యాంగిల్స్ కూడా, బట్ బ్యాంగిల్స్ చీప్ అంటారు కానీ నేను అడిగిన వాటిల్లో అంతా కొన్నిట్లయితే చాలా ప్రైజీగానే ఉంటుంది. ఏదైనా బల్క్గా తీసుకుంటే తగ్గిస్తాము అని చెప్తారు. అండ్ ఇలా క్లిప్స్ కూడా బాగుంటాయి అనమాట. లైక్ 10 రూపీస్ అని చెప్పి 30 రూపీస్ 50 రూపీస్ అలాంటివన్నీ. సో అవన్నీ వర్తే. అండ్ ఇక్కడ ఏదో డ్రెస్సెస్ కూడా 20 రూపీస్ అని చెప్తున్నారు. అవి ఎలా ఉంటాయో ఏందో కూడా తెలియదు. అక్కడైతే పోటీ వేసుకుని మరీ చెప్తున్నారు 10 రూపీస్ 20 రూపీస్ అలాగంతా. సో మేమైతే జస్ట్ మీకు చూపించామంతే. అండ్ ఫైనలీ బయట అయితే వచ్చేసామనిపించింది. ఇంకా ఫుల్ దాహం వేస్తూ ఉంది. సో మిలాన్ జ్యూస్ సెంటర్లో అయితే చావుద్ మలై తీసుకున్నాం అనమాట. చాలా ఫేమస్ కదా అని చెప్పి దాన్ని తీసేసుకుని వాటర్ బాటిల్ తీసుకుని మంచిగా తాగేసి ఫుల్ అలసిపోయి ఉన్నాం అప్పుడే. అసలు అయితే మా వల్ల ఏం కాలేదన్నమాట. ఇంకా క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటే అక్కడ నుంచి క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు. సో ఇంకా అక్కడ నుంచి నాంపల్లికి అయితే వెళ్ళిపోయాము ఆటో మాట్లాడుకొని. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ అయిపోయింది. బట్ కంటిన్యూటీ నేను ఏం తీసుకున్నాను అంటే, నేను ఎక్కువేం షాపింగ్ చేయలేదు. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, హెయిర్ క్లిప్స్ అలాంటివి తీసుకున్నాను. సో అయితే ఇక్కడ యాడ్ చేసేస్తానమాట. చూసారు మేము ఆటోలో వెళ్తుంటే కూడా ఫుల్ ఇంకా షాప్స్ అన్ని తెరిచే ఉన్నాయి. సో మాకైతే కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది ఆ టైంలో కూడా అందరూ వచ్చి మంచిగా షాప్ చేస్తూ ఉంటే. సో ఇంకైతే నాంపల్లికి వెళ్ళిపోయి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికే టైం మీకు కూడా చూపిస్తున్నాను 3:05 అయిపోయింది అని చెప్పి. సో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నైట్ షాపింగ్ అలాంటివి చేయాలి అనుకుంటే పక్కా నేనైతే రికమెండ్ చేస్తాను, వెళ్ళి ఎంజాయ్ చేయండి అని. సో గాయస్ ఇంకా 4కి వచ్చి పడుకునేసరికి 4:30 అయిపోయింది. ఇంకా తర్వాత లేట్గా లేచాం. ఆబ్వియస్లీ ఇంకా ఆ టైం పడుకుంటే ఇంక లేట్గా లేస్తాం కదా. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఏమేమి కొన్నాను అనేది చూపిస్తాను అనమాట. చార్మినార్లో అంత ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా పిచ్చి. నా దగ్గర చాలా కలెక్షనే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే దేనికి తగినట్టు దానికి వేసేసుకుంటూ ఉంటాను. అంత పిచ్చి అనమాట నాకు ఇయర్ రింగ్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇయర్ రింగ్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. సో అందుకే నా దాంట్లో కూడా ఇప్పుడు మోస్ట్లీ ఇయర్ రింగ్సే ఉంటాయి. అండ్ హెయిర్ క్లిప్స్ అలాంటివి కూడా తీసుకున్నాను అనమాట. ఈ 2 కవర్స్ నేను షాపింగ్ చేసింది. సో ఫస్ట్ అయితే ఏది వస్తే అది చూపిస్తాను. కొన్ని చోట్ల అయితే ఇయర్ రింగ్స్ లైక్ 100 రూపీస్ అనేసి ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి, కొన్ని 20 రూపీస్ అని ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి. అక్కడైతే మనం బార్గెన్ చేసే ఛాన్స్ ఉండదు. వాళ్ళు చెప్పిన ప్రైస్కి తీసుకోవాలి. సో ఇవైతే క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అనమాట. లైక్ మనము ఏదన్నా ఎథనిక్ ట్రెడిషనల్ వేర్ ఫంక్షన్స్కి అలా వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఈ 60 రూపీస్ ఇయర్ రింగ్స్. ఇవి చాలా బాగున్నాయి, అందుకని ఇవి తీసుకున్నా. అండ్ ఆ తర్వాత ఈ హూప్స్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు అలాంటప్పుడు ఈ మోడల్ యూజ్ చేసేదాన్ని. దాని తర్వాత ఈ మోడల్ అయితే లేదు. సో అందుకని ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఒక డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది అని చెప్పి కొన్ని క్లిప్స్ తీసుకున్నా. ఇదైతే 10 రూపీసే అంట ఈచ్ వన్. ఇది 30 అని చెప్పారు. ఇది కూడా 30 అని చెప్పారు ఐ థింక్. సో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఇదైతే 10 రూపీస్. బాగున్నాయి ఈ క్లిప్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పి తీసుకున్నా. ఆ తర్వాత ఈ చిన్న క్యూట్ క్లిప్స్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ పెడతానా లేదు తెలియదు, మొత్తం తీసేసుకున్నా. ఇవి బాగున్నాయి. ఇది ఈచ్ వన్ 50 రూపీస్. ఇది బాగుంది. అండ్ ఇది మల్టీపర్పస్గా ఉంటుంది, మల్టీ కలర్గా అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా 50 or 70 ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఇది కూడా తీసుకున్నాను, మీకు చూపిస్తా వేసుకుని. అంతే, ఏదన్నా వెస్ట్రన్ డ్రెస్సెస్కి అలా బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చి ఇదనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంది. నాకు భలే నచ్చింది అనమాట. ఇలా ఆక్సిడైజ్డ్ వచ్చి పర్ల్స్ వచ్చింది. సో ఇది తీసుకున్నాను. సో
సో ఎవరైనా బాగా ఓపిక ఉన్న వాళ్ళు మంచిగా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంత క్రౌడ్ చిరాకు కొనుక్కునే వాళ్ళు అయితే నేను రికమెండ్ చేయను వెళ్ళడానికి. శరత్కి అయితే అసలు చాలా విసుగొచ్చేసింది. ఇంకా పాపం నా కోసం వచ్చాడు కాబట్టి నన్ను ఏమనలేదు. ఇంతటితో వీడియో ఎండ్ అయిపోయింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సిన గుర్తుందిగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.